ప్రీవియస్గా మిమ్మల్ని ఫస్ట్ టైం నేను చూడడం అయితే జియో 46 స్ట్రైక్ చేశారనమాట ధర్నా చౌక్లో. ఆ టైంలో నేను మిమ్మల్ని అయితే చూశాను. సో దీని మీద అసలు ఎలా అనిపిస్తుంది సార్? ఎందుకనంటే ఇప్పటిదాకా జియో 46 మినిమం మనం చూసుకున్నా కూడా జియో 46 వాళ్ళు ఒక 8 months నుంచి చేస్తున్నారు. దాదాపు ఒక 8 months నుంచి అయితే వాళ్ళు అనేది పోరాటం చేస్తూనే ఉన్నారు, స్టిల్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటిదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటండి, జియో 46 అనేది ఒక అంశం. ఇదేంటి, కానిస్టేబుల్ సెలక్షన్స్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టీఎస్ఎస్పి తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అయితే పోస్ట్ కేటగిరీ ఉందో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులలో మళ్ళీ వేరియేషన్స్ చేసి హైదరాబాద్ సిటీకి సంబంధించిన అభ్యర్థులు, వేరే జిల్లాలకు సంబంధించిన అభ్యర్థుల మధ్యలో తీసుకొచ్చినటువంటి ఒక జియో ఇది. అంటే హైదరాబాద్కు సంబంధించినటువంటి లోకలైట్స్ ఎవరైతే ఉంటారో ఈ లోకలైట్స్కి దీనివల్ల లాభం ఎక్కువగా ఉంది. దీని వీళ్ళు ప్రజల జనాభా ప్రాతిపదికన చూసినామని చెప్పి ఏదైనా రకరకాల కారణాలు చెప్తున్నారు. పిల్లలు ఏంటంటే వేరే వేరే జిల్లాలలో స్టేట్ లెవెల్ జాబ్ కాబట్టి, స్టేట్ లెవెల్ కేటగిరీ కాబట్టి, స్టేట్ లెవెల్గానే మీరు మెరిట్ లిస్ట్ ఇచ్చి ఉంటే మంచి మెరిట్లు ఉన్నటువంటి అభ్యర్థులు ఆ ఉద్యోగానికి ఎంపిక అయ్యేవాళ్ళు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ టీఎస్ఎస్పి అనేది ఓన్లీ హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్లో ఉద్యోగం చేసి, కరీంనగర్ వాళ్ళు కరీంనగర్లో, ఖమ్మం వాళ్ళు ఖమ్మంలో, నల్గొండలో అలా ఉండదు. ఇదేంటంటే ఎక్కడ వాళ్ళైనా సరే హైదరాబాద్ అసెంబ్లీ ఉంటే అసెంబ్లీ డ్యూటీ చేయాల్సిందే, బందోబస్తులు ఉంటే బందోబస్తు డ్యూటీలు చేయాల్సిందే. ప్రతి ఒక్క టీఎస్ఎస్పి బటాలియన్ నుంచి, ఇప్పుడు ప్రతి ఒక్క టీఎస్ఎస్పికి బటాలియన్స్ ఉంటాయి, అందులో మన కంపెనీస్ ఉంటాయి. ప్రతి ఒక్క బటాలియన్ నుంచి 2, 3, 4 కంపెనీస్ హైదరాబాద్లో ఉంటాయి. అంటే ఓవరాల్గా చూస్తే హైదరాబాద్లోనే టీఎస్ఎస్పి ఉద్యోగాలు ఎక్కువగా చేస్తారు, మిగతా జిల్లాలలో కూడా యావరేజ్గా ఉంటారు. అయితే ఉద్యోగం మొత్తం మీరు హైదరాబాద్లో చేయించుకున్నప్పుడు, స్టేట్ వైడ్గా మీరు ఉద్యోగం చేయించుకున్నప్పుడు, స్టేట్ వైడ్గా అన్ని బటాలియన్స్ని మీరు హైదరాబాద్కు వాడినప్పుడు ఈ పోస్ట్ కేటగిరీని మీరు స్టేట్ వైడ్ మెరిట్లో పెట్టి ఉంటే స్టేట్లో ఉన్నటువంటి బెస్ట్ మెరిట్ ఆస్పిరెంట్స్కి ఉద్యోగాలు వచ్చేవి. ఇప్పుడు 127 మార్కులు వచ్చి యావరేజ్గా 130 మార్కులు యావరేజ్గా వచ్చి కూడా కొంతమంది ఉద్యోగాలు రాలే. వేరేజ్ మనం ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే 80 మార్కులు ఆ రేంజ్లో 70, 80, 90 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ వస్తుంది. అంటే కంపేర్ చేస్తే ఒక 50 మార్కులు తేడా అంటే చాలా వేరియేషన్ ఉంటుంది ఆ అబ్బాయి యొక్క ఎబిలిటీస్లో. మరి ఇంత మంచి ఎబిలిటీస్ మెరిట్ ఉన్నటువంటి క్యాండిడేట్ని మీరు జాబ్కు తీసుకోకుండా మెరిట్లో తక్కువ ఉన్నటువంటి క్యాండిడేట్ని, ఈ 70 మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్ని మీరు తీసుకుంటే కాంపిటేటివ్ స్పిరిట్ పోతుంది పిల్లల దగ్గర నుంచి. ఇది అన్యాయం అవుతుంది, చదువుకున్న వాళ్ళకు మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం అవుతుందని చెప్పి వాళ్ళ కొట్లాట. వాస్తవంగా చెప్పాలంటే ఆ కొట్లాట వాస్తవమైందే. అయితే ఏమంటున్నారు అని అంటే జనరల్గా ఎవరైతే గ్రామీణ విద్యార్థులు ఉంటారో, నిరుద్యోగులు ఉంటారో మాకే అన్యాయం జరిగిందని కూడా వాళ్ళు ఒక సైడ్ నుంచి చెప్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అండి? మరి అదే ఇప్పుడు నేను చెప్పేది అదే. ఇదేంటంటే జియో 46 కేవలం ఇక్కడ సిటీ వాళ్ళకు మాత్రమే దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు వేరే జిల్లా వరంగల్ జిల్లా అతను వరంగల్ జిల్లా అతను టీఎస్ఎస్పి కనుక ఆయన వచ్చి ఇక్కడ పోటీ చేయాలంటే వీళ్ళకు 50 మార్కులు తేడాతో వాళ్ళు కాంపిటీషన్లో నుంచి తొలగిపోతారు. వాళ్ళు 50 మార్కులు ఎక్కువ ఉన్నా కూడా జాబ్ రావట్లే. సో ఇది మాకు జరిగే అన్యాయం అని వాళ్ళు చెప్తున్నారు. అది వాస్తవమే. ఇప్పుడు స్టేటస్ ఏంటంటే నోటిఫికేషన్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ బైలాస్ ఇస్తారు, నోటిఫికేషన్లో అన్ని పాయింట్ వైజ్గా ఇస్తారు. ఆ నోటిఫికేషన్లో టీఎస్ఎల్పిఆర్ బోర్డు ఏమో నోటిఫికేషన్ ఆల్రెడీ మేము ఇచ్చేసినాం. కాబట్టి ఇప్పుడు దాని మీద మేము ఏం చేయడానికి లేదు. ఈ పిల్లలు కేవలం సెలెక్ట్ కాలేదు కాబట్టే ఈ 46 జియోని వీళ్ళు పైకి లేపి దీని మీద వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు అనే విధంగా బోర్డు మాట్లాడుతుంది. పిల్లలు అడిగే దాంట్లో కూడా కరెక్టే, వీళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే ఇన్ టైంలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు దీని మీద రెస్పాండ్ అయి ఉంటే ఇంకా బాగా దీన్ని ఇంపాక్ట్ ఉండేది. అప్పుడే ఈ రిజల్ట్ రావడము ఇవన్నీ కాకముందే చేసి ఉంటే ఇంకా ఇంపాక్ట్ బాగుండేదని చెప్పి నిపుణులు అనుకుంటున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇందాక అన్నారు కదా సార్, జస్ట్ మీరు అంటే ఒక గైడెన్స్ అయితే ఇస్తారని చెప్పారు కదా నోటిఫికేషన్. ఆ ఇచ్చిన టైంలో జస్ట్ ఒక లైన్లో మాత్రమే జియో 46 గురించి మెన్షన్ చేశారని కూడా వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఎట్లా అని అంటే స్టూడెంట్స్ కానీ లేకపోతే మీకు చూపిస్తాం మేడం అని చెప్పి కూడా వాళ్ళు నాతో మాట్లాడారు ప్రీవియస్గా. నేను మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఒకటే అంటున్నారు, జస్ట్ ఒక లైన్లో చెప్పారు. అంతేకాకుండా ఆయన ఒక టీసాట్ ఒక ఛానల్కి వెళ్ళి కూర్చొని గంటలు మాట్లాడినప్పుడు కూడా ఇది ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి ఆయన ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇది కావాలని ఒకటి తీసుకొచ్చి మరి చేస్తున్నారు. ఎందుకనంటే వివి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆ బోర్డ్ చైర్పర్సన్, ఆయన అనేటోడు ఆంధ్ర నుంచి వచ్చిండు కాబట్టి ఇప్పుడు ఆయన ఇక్కడ కూడా హైదరాబాద్లో ఆల్మోస్ట్ అందరూ సెటిలర్సే ఉంటారు. అది వేరే స్టేట్స్ నుంచి వచ్చిన సెటిలర్సే ఉంటారు. వాళ్ళకే అది ప్రాఫిట్ అవుతుంది కానీ మాకు ప్రాఫిట్ అవ్వట్లేదు. అతను కూడా ఆంధ్ర నుంచి కాబట్టి మా జీవితాలతో ఇట్లా ఆడుకుంటున్నారా అని అయితే ఒకటి స్టూడెంట్ సైడ్ నుంచి వచ్చింది. మరి ఇది ఏంటి వాళ్ళు అంటున్న వరకు ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇప్పుడు వాళ్ళు అడిగే దాంట్లో కూడా
ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయండి. వివి శ్రీనివాస్ గారు ఆల్రెడీ ఆయన ఏపీ క్యాండిడేట్ అందరికి తెలిసిన విషయమే. మరి ఇన్ని ఇబ్బందులు జరుగుతుంటే కూడా ఆయన ఏ రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. నిరుద్యోగులకు ఇబ్బందులు జరుగుతున్నాయి. ప్రిలిమ్స్లోనేమో రిజర్వేషన్ సంబంధించిన అంశాలు, అది చాలా ఇబ్బంది జరిగింది. ఆ తర్వాత క్వశ్చన్ పేపర్లో మిస్టేక్స్ కావచ్చు, అది ఇబ్బంది జరిగింది. అంటే ఇవన్నీ ఏది జరుగుతున్నా కూడా లాస్ట్ టైం కూడా ఆర్ఎఫ్ఐడి 2018లో కూడా ఆర్ఎఫ్ఐడి ఇబ్బందులు జరిగినప్పుడు అప్పుడు కూడా రెస్పాండ్ కాలేదు. అంటే ఒక బోర్డు ఉన్నప్పుడు ఆస్పిరెంట్స్కి ఏమైనా డౌట్లు ఉంటే, ఏమైనా క్లారిఫికేషన్స్ అడిగినప్పుడు, తప్పిదాలు ఏమైనా జరిగినప్పుడు ఏకంగా పేపరే లీక్ అయింది లాస్ట్ టైం. డైరెక్ట్గా వేరే వాళ్ళకు మార్కులు వేసి కలిపేసి వాళ్ళ మీద కేసులు బుక్ అయినాయి. ఆల్రెడీ వాళ్ళు జైలు కూడా పోయారు. అంటే రన్నింగ్ చేయని కూడా రన్నింగ్ బాగా మెరిట్లు వేసేసారు. ఇన్ని తప్పిదాలు జరుగుతున్నప్పుడు ఆయన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది యాక్చువల్గా. కానీ బోర్డు చైర్మన్గా ఉండి అతను బాధ్యత ఎప్పుడు కూడా తీసుకోలేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అలా ఇవన్నీ మనము కొడుకొని చూసినప్పుడు 46 జియో అనేది అసలు పిల్లలకి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నేను కూడా కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను 2004లో. అప్పుడు మరి టీఎస్ఎస్పీ మొత్తం కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషనే ఉండే. ప్రతిసారి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది. అది అట్లనే ఉంటే ఎవరు కూడా దాన్ని తీసి 46 జియో పెట్టండి అని చెప్పి ఎవరు అడగలేదు. పిల్లలు అడిగిన దాని మీద ఎప్పుడు కూడా రియాక్ట్ కాలే. మాకు అన్యాయం జరుగుతుందని ఆయన అంటే దాని మీద రియాక్ట్ కాలే. ఇది అవసరం లేని దాన్ని తీసుకొచ్చి ఏదో ఇంప్లిమెంట్ చేసి దీన్ని ఇవన్నీ అంటే అన్నెసెసరీ టాపిక్ని తీసుకొచ్చి దీనిలో ఇన్వాల్వ్ చేసి ఇవాళ నోటిఫికేషన్ మొత్తం ఆగిపోయే పరిస్థితికి వచ్చిందంటే ఒక విధంగా పిల్లలు చెప్పిన దాంట్లో నాకు కూడా ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. మరి ఆయన ఏపీ వాళ్ళు నాన్ లోకల్ డెఫినెట్గా ఇవాళ వచ్చిన దాంట్లో కూడా నాన్ లోకల్ పిల్లలే 46 జియో వల్ల లాభపడ్డే వాళ్ళు చాలామంది ఉండరు. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చి ఇక్కడ చదువుకొని ఇక్కడ లోకలైట్గా వాళ్ళు ఉన్న పిల్లలు చాలామంది ఏపీ వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఫ్యాక్ట్ అయితే ఉంది దాంట్లో, చెప్పిన దాంట్లో అయితే ఫ్యాక్ట్ ఉంది. మరి ఆయన ఇప్పుడు అదే ఇంటెన్షన్ చేశాడు లేదా అనేది అయితే మనం చెప్పలేము. కానీ వాళ్ళు చెప్పిన మాటలు అయితే ఫ్యాక్ట్ ఉంది. అయితే ఇది ఎవరి మిస్టేక్ అని అనుకుంటున్నారు? ఒక బోర్డుదా, లేకపోతే ఇక్కడ స్టూడెంట్స్ జస్ట్ ఆ 1 లైన్ చదివి అది పట్టించుకోకపోవడం అనేదా, లేకపోతే ఎవరి మిస్టేక్ అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు దీన్ని ఎందుకనంటే మనం జనరల్ గా చూసుకున్నా కూడా ఓవరాల్ మన దేశంలోనే కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయని 46 అనేది ఎందుకు తెలంగాణలోనే ఇంప్లిమెంట్ చేశారనే క్వశ్చన్ అయితే వాళ్ళ సైడ్ నుంచి అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ అదైతే వాస్తవమే అండి. అవసరం లేని అన్నెసెసరీ ఒక జీవోని తీసుకొచ్చి ఎవరు అడగలేదు, ఎవరికి తెలియదు, ఎవరి దాని మీద పోరాటాలు చేయలేదు. ఇప్పుడు కొన్ని అంశాల మీద ఇబ్బందులు ఉన్నాయి, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి 100 రకాల పోరాటాలు చేస్తుంటే దాని మీద రియాక్ట్ ఎవరు అవుతలేరు. కొత్తగా తీసుకొచ్చి పెట్టినప్పుడు అవసరం లేని దాన్ని కొత్తగా పెడితే డెఫినెట్గా డౌట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు మిస్టేక్ అంటే పిల్లల మిస్టేక్ అని మనం చెప్పలేము. ఇప్పుడు లోన్ తీసుకుంటామండి, దాంట్లో షరతులు వర్తిస్తాయని చెప్పి చిన్న వర్డ్స్లో రాస్తారు. మనం చదువుతాం అవన్నీ మన మీద ఏమైనా అయ్యి మనం అన్నీ తీసుకొని పోయి మన ఇల్లు మొత్తం వాళ్ళు స్వాధీనం చేసుకున్నప్పుడు చూస్తాం మనం. ఏంద్రా భయ్ అంటే షరతులు ఉన్నాయి చూసుకొని అంటారు. మనకు అన్యాయం అనిపిస్తుంది. అది వాళ్ళకేమో లీగల్గా వాళ్ళు కరెక్ట్ ఉంటారు. ఇప్పుడు దీంట్లో మిస్టేక్ తప్పు ఎవరిది రైట్ ఎవరిదో చెప్పడం కంటే ఫ్యాక్ట్ బేస్ మనం మాట్లాడితే వాళ్ళేమో తెలివిగా వాళ్ళు దాన్ని మనకు అర్థం కాకుండా తెలివిగా దాన్ని అట్లా చిన్నగా పెట్టేసిర్రు. వీళ్ళకేమో దీనివల్ల ఇంత ఇబ్బంది జరుగుతుందని వీళ్ళకి తెలియదు. కాబట్టి అప్పుడు వీళ్ళు ఎవరు దీని మీద కొట్లాడలే. జస్ట్ బి ఫ్రాంక్ మాకే తెలియదు. ఇప్పుడు మేమే CD1 ఏంది, CD2 ఏంది, ఇవన్నీ ఎందుకు చేసారు? కట్ ఆఫ్స్ జనరల్ గా సార్ కట్ ఆఫ్స్ అని చెప్పినప్పుడు కూడా అందరూ ఏ ఇన్స్టిట్యూట్ లో నేను కూడా స్టేట్ లెవెల్ కట్ ఆఫ్ చెప్పిన, CD2 అని చెప్పారు అని చెప్పి నేను కూడా స్టేట్ లెవెల్ చెప్పిన CD1 CD2 స్టేట్ లెవెల్ CD1 CD2 చెప్పినాం మనం. కానీ జిల్లా వైజ్గా కట్ ఆఫ్లు ఉంటాయని మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎందుకంటే ఇంతమంది ఎప్పుడు లేదు అది. సో ఫస్ట్ ప్రాక్టీస్ కాబట్టి అది మనకు కూడా అర్థం కాలేదు. అలాంటిది పిల్లలకు ఆస్పిరెంట్స్కి ఏం తెలుస్తుంది, ఏం తెలియలే. కట్ ఆఫ్లు చూసిన తర్వాత వీళ్ళకి అర్థమైంది, అరే 50 మార్కులు తేడా వస్తుందా కేవలం ఈ యొక్క జీవో వల్ల అనేది వాళ్ళు డైజెస్ట్ కాలేదు వాళ్ళకు. ఎందుకంటే పిల్లల పాపం చాలా రోజులు వాళ్ళు సంవత్సరాల తరబడి కష్టపడతారు. రూమ్లలో ఇంట్లో చేసుకొని పేరెంట్స్ తప్పులు చేసి సరే నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ ఎప్పుడు వస్తుందో, పిల్లలకు ఉద్యోగాలు వస్తే మనం బాగుపడతాం, మన జీవితాలు బాగుపడతాయని ఇంటెన్షన్తో పేరెంట్స్ ఉంటారు. మరి అలాంటి టైంలో ఇలాంటి జీవో పెట్టి దీనివల్ల 50 మార్కులు ఎక్కువ ఉన్నా కూడా ఉద్యోగం రాకపోతే మనస్తాపం చెంది ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సో దీనికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? ఎప్పుడు కూడా ఏదైనా జీవో కావచ్చు, ఏదైనా కొత్తగా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అది ఎంతవరకు ఉపయోగం కలుగుతుంది, ఎవరికి దానివల్ల న్యాయం, ఎవరికి అన్యాయం జరుగుతుంది, దీని ఇంపాక్ట్ ఏముంటుంది, దీని మెరిట్స్ డిమెరిట్స్ ఏముంటాయి, ఇవన్నీ ఆలోచించి ఒకవేళ ప్రజలకు లేదా యువతకు దీనివల్ల ఉపయోగం ఎక్కువ ఉందనుకుంటే అది ఇంప్లిమెంట్ చేయవచ్చు. అవసరం లేని దాన్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇలాంటి అనర్థాలు కూడా జరుగుతాయి. కాబట్టి వీటి కొంచెం ఆలోచించి బోర్డు వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన